హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో పెన్షన్‌లకు అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకు వెరిఫికేషన్ అయితే మొదలైంది. సో, ఈ యొక్క వెరిఫికేషన్స్ చేయడానికి ప్రభుత్వము ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ యొక్క అధికారులు మీ పెన్షన్‌లకు సంబంధించి అప్పీల్స్ పెట్టుకున్నప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ఇచ్చున్నారో, ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. వెరిఫికేషన్స్ చేశాక మీరు గనుక అర్హులని అనిపించినట్లయితే, దీనికి సంబంధించి మీకు రీఅసెస్‌మెంట్ కోసము నోటీసులనేటువంటివి అయితే జారీ చేస్తారు. ఇన్ కేస్ మీరు గనుక అనర్హులని తేలినట్లయితే మీకు పెన్షన్ రద్దు నోటీసులు కూడా జారీ చేయడం అయితే జరుగుతుంది. అయితే నేనొచ్చేసి మీకు ఈ వీడియోలో రేపు అక్టోబర్ నెల పెన్షన్స్ అనేటువంటివి ఎవరెవరికి పంపిణీ చేస్తారు, ఎవరెవరికి రద్దవుతాయి, ఎంత పెన్షన్ మేరకు అమౌంట్ అనేటువంటిది అయితే ఇస్తారు, ఏ విధమైనటువంటి పెన్షన్స్ అనేటువంటివి ఇస్తారు, దాని తర్వాత ఈ యొక్క రీఅసెస్మెంట్‌కు వెళ్ళాక మీకు దాని తర్వాత ప్రాసెస్ అనేటువంటిది ఏమిటి, ఎన్ని రోజులకు పెన్షన్ డబ్బులైతే వస్తుంది, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఈ వివరాల గురించి మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసాక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి కనుక వచ్చేసినట్లయితే, సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 4, 5 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క పెన్షన్ల రీవెరిఫికేషన్ ప్రాసెస్‌కు సంబంధించి అనర్హులైనటువంటి వాళ్ళందరికీ సంబంధించి పెన్షన్‌ను రద్దు చేస్తూ గత నెలలో చాలామంది కూడా నోటీసులైతే జారీ చేశారండి. అండ్ అదేవిధంగా అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రం కొత్త సదరం సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారనమాట. ఓకేనా. బట్ చాలామంది 95% వరకు మేము అర్హులమి అని అప్పీల్ అయితే పెట్టుకున్నారనమాట రాష్ట్రంలో. సో ఇందుకు గాను ప్రభుత్వం ఒక నిర్ణయానికైతే వచ్చింది. సో ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ యొక్క రీఅసెస్మెంట్స్ మొత్తాన్ని కూడా నిలిపివేసి ఎవరైతే అప్పీల్ పెట్టుకున్నారో అప్పీల్ పెట్టుకున్నటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా వెరిఫికేషన్స్ చేసి ఇన్ కేస్ అర్హులై ఉన్నట్లయితే వాళ్లకు పెన్షన్లకు సంబంధించి మళ్ళా రీఅసెస్మెంట్ కోసము నోటీసులు అయితే జారీ చేయమని ప్రభుత్వము ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. కనుక మనకు ఈ నెల 2, 3 తారీఖుల నుంచి ఈ యొక్క ప్రాసెస్ అనేటువంటిది అయితే స్టార్ట్ కావడం జరిగిందనమాట. ఓకేనా. సో చాలా వరకైతే మనకు పెన్షన్లకు సంబంధించి అప్పీల్స్ అయితే పెట్టుకున్నారు. ఓకేనా. సో అయితే ఈ యొక్క రీవెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, ప్రభుత్వము దీనికోసమే ప్రత్యేకంగా ఒక బృందాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు వెరిఫికేషన్ చేశాక మీరు అర్హులని తేలినట్లయితే మీకు రీవెరిఫికేషన్ కోసం నోటీసులు జారీ చేస్తారు. ఇన్ కేస్ మీరు అనర్హులైనట్లయితే పెన్షన్ రద్దు నోటీసులు కూడా మీకు జారీ చేస్తారండి. దాని తర్వాత మళ్ళీ మీరు అప్పీల్ పెట్టుకొని దాని తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ జరుగుతుంది. దాని తర్వాత మీకు మళ్ళీ అర్హులైనట్లయితే సదరం సర్టిఫికేట్ వస్తుంది, లేదంటే పెన్షన్ రద్దు నోటీసులు అయితే జారీ చేస్తారనమాట. ఓకేనా. సో మీరు ఖచ్చితంగా సరే ఈ రీఅసెస్మెంట్కి వెళ్ళాలన్నమాట. వెళ్తేనే దాన్ని బట్టి మీకు అర్హులా కాదని నిర్ధారించి అర్హులైనట్లయితే సదరం సర్టిఫికేట్ జారీ చేస్తారు, అనర్హులైనట్లయితే పెన్షన్ రద్దు చేస్తారనమాట ఖచ్చితంగా కూడా. ఓకేనా. సో అయితే ఈ యొక్క రీవెరిఫికేషన్ అనేటువంటిది ఎలా చేస్తారు, సో ఈ రీవెరిఫికేషన్స్కి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి. ఓకేనా. సో మనకు నోటీసులు ఏవైతే ఉంటాయో మీరు నోటీసులు తీసుకొని వెంటనే గ్రామవార్డు సచివాలయంకి అయితే వెళ్ళాలన్నమాట. సో దాంతోపాటుగా మీకు ఆ నోటీసు ఏదైతే ఇచ్చుంటారో ఆ రీఅసెస్మెంట్ కోసము ఆ నోటీస్లో మీకైతే మెన్షన్ చేస్తుంటారు ఏమని, మీరు ఏ డేట్న ఏ టైంకి ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి రీఅసెస్మెంట్ చేయించుకోవాలని అయితే క్లియర్గా అక్కడైతే మెన్షన్ చేస్తుంటారండి. సో అప్పుడు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, వెరిఫికేషన్స్కి వెళ్ళేటప్పుడు ఎలా చేస్తారు. ఓకేనా. సో వెరిఫికేషన్లో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ అనేటువంటివి అయితే వెరిఫై అయితే చేస్తారనమాట. మీ యొక్క సదరం సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి కుదిరినట్లయితే వైద్య పరీక్షలు కూడా చేస్తారు వీలైతే. సో ఫస్ట్ వచ్చేసి మనకు మెడికల్ పెన్షన్లకు సంబంధించి ఈ వెరిఫికేషన్లో చెక్ చేసే అంశాలు అయితే చూద్దామన్నమాట. ప్రభుత్వ హాస్పిటల్ లేదా గుర్తింపు పొందినటువంటి మెడికల్ బోర్డు నుండి తాజా మెడికల్ సర్టిఫికేటు, అదేవిధంగా నిజంగా ఆ వ్యాధి ఇంకా మీకు కొనసాగుతుందా లేదా అని పరీక్షలు కూడా చేస్తారనమాట. ఓకేనా. సో కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ మెడికల్ బోర్డు రిపోర్ట్ తప్పనిసరిగా అయితే చేస్తారు ఖచ్చితంగా. ఓకేనా. సో మనకు వ్యాధి ఇంకా ఉన్నట్లయితే రుజువైనట్లయితే పెన్షన్ కొనసాగుతుంది, తప్పు సర్టిఫికేట్ లేదా వ్యాధి లేనట్లయితే పెన్షన్ మీకు ఆపేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి డిజేబిలిటీ పెన్షన్ చూద్దాము. సో ఇవి 40% కంటే ఎక్కువ శాతం వికలాంగతనం ఉన్నటువంటి వాళ్ళకైతే ఇస్తారు. రీవెరిఫికేషన్లో చెక్ చేసేటువంటి అంశాలు అయితే చూద్దాము. సో మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ డిజేబిలిటీ పర్సెంట్ స్పష్టంగా అయితే ఉండాలన్నమాట, ఎంత పర్సెంట్ అయితే ఉంది మీకు అని.
సో కొన్నిసార్లు డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు వద్ద ఫిజికల్ రీఅసెస్మెంట్ కూడా చేస్తారు. అంటే మీకు అప్పుడు కూడా పరీక్షలు అయితే చేస్తారు. ఓకేనా. ఫలితంగా వచ్చేసి 40% కంటే పైగా వికలాంగతనం ఉన్నట్లయితే పెన్షన్ వస్తుంది. 40% కంటే తక్కువ ఉందని తేలినట్లయితే ఫేక్ సర్టిఫికేట్ అయినట్లయితే పెన్షన్ అనేటువంటిది రద్దు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈ విధంగా మీకు రీవెరిఫికేషన్స్కి వెళ్ళినప్పుడు ఈ యొక్క అంశాలు అనేటువంటివి అయితే చెక్ చేస్తారు. మీకు రీఅసెస్మెంట్ అయిపోయాక అంటే రీవెరిఫికేషన్ అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది ఏమిటి? ఓకేనా. మీకు వెరిఫికేషన్ అనేటువంటిది పూర్తయ్యాక మీరు అర్హులని నిర్ధారణ జరిగినట్లయితే మీకు పెన్షన్ మంజూరు పత్రం అయితే పంపిణీ చేస్తారు. అంటే మీకు పెన్షన్ అనేటువంటిది కొనసాగింపు చేస్తున్నాము అని. ఒకవేళ మీరు కనుక అనర్హులని భావించినట్లయితే పెన్షన్ రద్దు పత్రం అయితే మీకు వస్తుంది. అవి గ్రామ వార్డు సచివాలయాలకి అయితే పంపిస్తారు. గ్రామ వార్డు సచివాలయాల నుంచి మీకైతే అందజేస్తారు. తర్వాత మీరు మరలా అప్పీల్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ కూడా మీకు రీవెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత మీరు మళ్ళీ అర్హులైన అని రుజువైనట్లయితే మళ్ళీ రీఅసెస్మెంట్ కోసం ఈ నోటీసులు అయితే జారీ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ అనేటువంటిది అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ మీరు కనుక రీవెరిఫికేషన్ వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? సో ఖచ్చితంగా రీవెరిఫికేషన్కి అయితే వెళ్ళాలండి. రీవెరిఫికేషన్కి వెళ్తేనే కదా మీరు అర్హులా కాదని రుజువు అవుతుంది. సో వాళ్ళైతే 2-3 నెలలు అయితే మీకు కంటిన్యూగా నోటీసులు అయితే జారీ చేస్తూ ఉంటారు. సో అయినప్పటికీ కూడా మీరు వెళ్ళకపోతే ఇక వాళ్ళు మీ పెన్షన్ అనేటువంటిది రద్దు చేసే నోటీసులు అనేటువంటివి ఫైనల్గా అయితే పంపించేస్తారనమాట. ఓకేనా. సో ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి ఎన్ని నెలలు పట్టొచ్చు? సో మొత్తానికి మనకు ఈ యొక్క ప్రక్రియ మొత్తానికి వచ్చేసి 1-2 నెలల మధ్యలో అయితే జరగొచ్చు అనమాట. ఈ 1 లేదా 2 నెలల మధ్య టైం అయితే పట్టొచ్చు. అది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనకు ఈ యొక్క సచివాలయం అధికారులు నెక్స్ట్ అదేవిధంగా ఈ టెస్టులు చేసేటువంటి అధికారుల మీద అయితే డిసైడ్ అయితే అయి ఉంటుంది. వాళ్ళు వీలైన త్వరగా కంప్లీట్ చేసి మీకు ఈ సర్టిఫికేట్స్ అనేటువంటివి మంజూరు చేసినట్లయితే సో అది మీకు త్వరగా అయితే కంప్లీట్ కావడం అయితే జరుగుతుంది. వాళ్ళు డిలే చేసినట్లయితే మీకు అలా లేట్ అవుతూనే ఉంటుందన్నమాట. సో మీకు ఈ రీవెరిఫికేషన్ తర్వాత సదరం సర్టిఫికేట్ అయితే వస్తుందండి. మీరు కనుక అర్హులైనట్లయితే ఆ సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది మీకు అని మెన్షన్ చేసి ఉంటారు క్లియర్గా. ఓకేనా. సో మీకు ఆ పర్సెంటేజ్ని బట్టే అక్టోబర్ నెల నుంచి పెన్షన్ అనేటువంటిది అయితే ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు మీకు పెన్షన్ రకం చేంజ్ అయినట్లయితే పెన్షన్ రకం కూడా చేంజ్ అయిపోతే ఆ పెన్షన్ రకాన్ని బట్టి అమౌంట్ అనేటువంటిది అయితే ఇస్తారండి. 85% కంటే తక్కువ ఉన్నట్లయితే ఈ యొక్క 6,000 రూపాయలు అనేటువంటిది అయితే వస్తుంది. 80% కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఎంత పెన్షన్ వస్తుందంటే 15,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మీకు వచ్చేటువంటి కొత్త సదరం సర్టిఫికేట్లో ఏ పెన్షన్ రకం ఉండి ఎంత పర్సెంటేజ్ ఉంటుందో సో దాన్ని బట్టి మీకు పెన్షన్ అనేటువంటిది అయితే ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా. సో అయితే మీకు 2 నెలల టైం అయితే అయిపోతుంది. ఇంకా కూడా మీకు సదరం సర్టిఫికేట్ అనేటువంటిది అయితే రాకపోతే ఏం చేయాలి? అప్పుడు మీకు పెన్షన్ అనేటువంటిది వస్తుందా లేదా? సో మీరు 2 నెలలు వెయిట్ చేశారు ఈ రీఅసెస్మెంట్కి వెళ్ళాక సదరం సర్టిఫికేట్ మీరు ఇంకా అందుకోలేదు, అప్పటికి మీకు పెన్షన్ వస్తుందా రాదంటే ఖచ్చితంగా ఇస్తారు. అది కూడా మీకు గతంలో ఇంతకుముందు ఏ సదరం సర్టిఫికేట్ అయితే ఉండిందో ఆ సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకుని అయితే మీకు పెన్షన్ డబ్బులు అయితే ఇస్తారు. అంతేకాని మీకు పెన్షన్ అనేటువంటిది నిలిపివేయరు అనమాట. అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే చెప్తున్నాను. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయి అప్పీల్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.